చరిత్రని తిరగరాయటం అంత సులువు కాదు. చరిత్ర సృష్టించిన చిత్రాలను పునర్సృష్టించటం కూడా అంతే. స్థల కాలమానాల పరిస్థితులు కూడా సినిమా కథపై ఉంటాయి. అందుకే వాటిని మళ్ళీ ముట్టుకున్నా అందులోని ఆత్మను పట్టుకోవటంలో ఓడిపోతారు. అలాంటి ఉదాహరణలు ఎన్నో మన కళ్ళ ముందే కదులుతున్నాయి, వార్నింగ్ బెల్స్ లా మోగుతున్నాయి. సంచలనం సృష్టించిన కథలు ఎక్కడున్నా సరే భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్లోనూ రీమేక్ అయ్యాయి. బాల దర్శకత్వంలో వచ్చిన సేతు చిత్రంలోని నటనకు చియాన్ విక్రమ్ నేషనల్ అవార్డు అందుకున్నాడు. కానీ అది శేషు పేరుతో తెలుగులో రీమేక్ అయితే మాత్రం సక్సెస్ కాలేదు. తెలుగు సినిమా గతిని మార్చిన చిత్రంగా శివ హిస్టరీ క్రియేట్ చేసింది. రామ్ గోపాల్ వర్మ పేరు మార్మోగిపోయింది. డైలాగ్, సౌండ్, స్క్రీన్ ప్లే, కెమెరా ఇలా అన్నింటినీ సరికొత్తగా చూపిన చిత్రం శివ. అదే వర్మ శివ 2006ని తెరకెక్కించాడు. శివ చిత్రానికి ఫ్రీక్వెల్ అని చెప్పుకున్నాడు. శివ పేరుని తగిలించుకొని వచ్చినా కానీ ఈ ఫ్రీక్వెల్ ను ఎవరూ పట్టించుకోలేదు. తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన మరో చిత్రం ఒక్కడు. ఇది గుణశేఖర్ అద్భుత సృష్టి. మహేష్ కు మైలేజ్ పెంచిన చిత్రం. 2003 జనవరి 15 రిలీజ్ అయిన ఒక్కడు లాంగ్ గ్యాప్ తర్వాత 2015లో హిందీలో రీమేక్ అయింది. కానీ తేవార్ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తేలిపోయింది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో 2009లో వచ్చింది 3 Idiots. అప్పట్లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను తిరగరాసిన చిత్రం ఇది. స్టూడెంట్స్ కు ఇన్స్పిరేషన్ గా నిలిచిన ఈ కథను సౌత్ కి తీసుకొచ్చాడు డైరెక్టర్ శంకర్. నన్బన్ పేరుతో 2012లో తమిళంలో రీమేక్ చేశాడు. తెలుగులో స్నేహితుడు పేరుతో డబ్ అయింది. అయితే ఈ చిత్రం దక్షిణాదిలో చతికిలబడింది. శంకర్ చేసిన ఫస్ట్ రీమేక్ ఫెయిల్ అయింది.